అదే నమస్కారం. తుని పాప జాహ్నవికి సంబంధించి ఒకళ్ళు ఏ రకంగా రాజకీయం చేద్దామని చూస్తున్నారో ఫస్ట్ ఆ వీడియో పెడతాను, అది చూడండి. ఆ తర్వాత రిమైనింగ్ మాట్లాడదాం. ఇప్పుడు అందులో చిన్నారి మిస్ అయింది, దానిపైన అధికారుల నిర్లక్ష్యం ఇన్ని రోజులు పెట్టినటువంటి ఆలోచన సార్, దయచేసి అధికారుల నిర్లక్ష్యం అన్నది మీరు అనకద్దు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం ఉంటే నేనే ఫస్ట్ ప్రశ్నిస్తాను. ఆ పాప ఎలా మిస్ అయింది అన్నది సుమారు 500-600 మంది వర్క్ చేస్తున్నారు దాని మీద. మేము వెళ్ళి అక్కడ ఫోటోలకు పోజిస్తే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. మీకు అర్థమైందండి? మేము వెళ్ళి అక్కడ స్టంట్లు చేస్తే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్, ఈ ర్యాలీకి పర్మిషన్ పెట్టుకెళ్ళినా అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టుకుని రావాల్సిన పరిస్థితి. సుమారు 500-600 మంది పనిచేస్తున్నారు అక్కడ. మేము వెళ్ళి స్టంట్లు చేయవసరం లేదు. చూశారు కదా, పోలీసుల నిర్లక్ష్యం ఉందా? ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిదండి? తండ్రిది, తల్లిది. మమ్మల్ని ఎవరేమనొద్దు, ఇప్పటికే మల్లలాడిపోతున్నాం వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళని ఏమనొద్దు నేను కూడా చెప్పాను. బట్ చూసి వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఆ పసిబిడ్డ తండ్రి వదిలిపెట్టిన తర్వాత అతని వెనక పరిగెట్టింది. ఆ పసిబిడ్డ కనుక లోపల కనుక తీసుకోకపోతే, బయట కనుక ఉన్నట్టయితే వాళ్ళ నాన్న సైడ్ మళ్ళీ వెళ్ళి ట్రై చేస్తుంది. ఇది బేసిక్ కదా. వాళ్ళు అది అర్థం చేసుకోలేదు. ఇంకేదో సమయం అయిపోయింది, టైం బ్యాడ్. ఇప్పుడు పోలీసుల నిర్లక్ష్యం. శనివారం 6వ తారీఖు తప్పిపోయింది. ఆ రోజు పోలీసులు ఎతికారు కదా. 7వ తారీఖు నుంచి మొత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత ఫారెస్ట్ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, నిన్న హనుమాన్ టీము, వీళ్ళంతా కలిపి జల్లెడ పడుతున్నారు కదా. డ్రోన్ కెమెరాలు, థర్మల్ కెమెరాలు, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చివరికి పోలీసులు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఆ పాప సైజులో అన్నట్టుగా ఒక బొమ్మ లాంటివి తయారు చేసి, ఒక బొమ్మకేమో ఎముకలు వేలాడదీసి, ఒక బొమ్మకేమో బ్లడ్ మార్క్స్ పెట్టేసి అక్కడ మాంసం పెట్టేశారు. ఏది, వీళ్ళ పొలం ఉంది కదా, ఆ పొలం చుట్టూ ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్ ఆనుకునే ఫారెస్ట్, తర్వాత వచ్చేసి కొండ, ఆడే అలాడదీశారు. ఏమైంది? ఏ జంతువులు రాలా. మామూలుగా అయితే అడవి కుక్కలు కానీ, నక్కలు కానీ, అడవి పందులు కానీ, కొండచులు కానీ ఉండే ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్పారు గ్రామంలో వాళ్ళు. బట్ పోలీసులు మొత్తం జల్లెడ పెట్టారు. ఈ బొమ్మలు పెట్టి అక్కడ వచ్చేసి మొత్తం సీసీ కెమెరాలు పెట్టి మొత్తం డే అండ్ నైట్ అణువు కూడా చెక్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఏ జంతువు రాలా. అడివంతా జల్లెడ పెట్టారు. ఫోన్ డేటా తీశారు, కాల్ డేటా తీశారు, ప్రతి ఒక్కరిని విచారించారు, ఇల్లు అణువణువు గాలించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర మొదలు పెడితే యలమంచిల వరకు మొత్తం కొండ ప్రాంతం మొత్తం, తూర్పు కనుమలు అంటారు కదా, మొత్తం జల్లెడ పెట్టారు. తర్వాత రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అన్ని చోట్ల, మొన్న రాజమండ్రి బస్ స్టాండ్ అన్నారు, అక్కడ వెతికారు. తుని, నర్సీపట్నం మొత్తం వెతికారు. ఇక పోలీసులు ఇక్కడ ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు చెప్పాలి. ఎవడైనా బుద్ధి బుర్ర ఉన్నాడు ఇక్కడ పోలీసులు తప్పుపడతారో మీరే చెప్పండి. క్లియర్గా అమ్మ నాన్న నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. వాళ్ళు చిన్నపిల్లలు పాపం తెలియలే, వదిలేద్దాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం మీద నిందేద్దాం. హోమ్ మినిస్టర్ అనిత వచ్చి సరిగా చూడలేదు, ఫారెస్ట్ మినిస్టర్ వచ్చి పట్టించుకోలేదు. అరే ఎలా అనగలుగుతారా? నాకు అర్థం కాదు అసలు. చివరికి పోలీసులు ఎక్స్పెరిమెంట్స్ చేశారు, బట్ అది కూడా ఒక రకంగా ఫెయిల్ అని అనను, సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇక ఉన్న పాసిబిలిటీ ఏంటండి? ఇంకా ఆ పాప ఫోటోలు రాష్ట్రం అంతా అతికిచ్చి, ఆ పాప ఆనవాళ్ళు చెప్తే ₹1,00,000 ఆల్రెడీ బహుమతి అన్నారు కదా, లైక్ ఇంకా అవేలే చేయగలరు. నాకు తెలిసి ఇవాళ రేపట్లో ఇంకా సర్చ్ ఆపరేషన్ ఆపేస్తారు అనుకుంటూ ఉన్నా. ఎందుకు మొత్తం వెతికేస్తారు, ఇంకా ఎక్కడ పాసిబిలిటీ లేదు. ఇక ఒక్కొక్క పోస్ట్ మార్టం రిపోర్టు, అది ప్రిలిమినరీ ఫైండింగ్స్ అన్నది ప్రాథమిక నివేదిక ఇప్పటికి రావాలి. మరి ఇంకా రాలేదని నాకు అర్థం కావట్లేదు. నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు సైతం అదే అన్నారు, ఈరోజు వచ్చిద్దని అన్నారు, ఇంతవరకు రాలా. మేబీ ఈ వీడియోకి సమయం రావచ్చేమో. సో అందువల్ల నేను చెప్పేది, పోలీసులు, హోమ్ మినిస్టరు, సీఎంఓ, చీఫ్ మినిస్టర్ ఆఫీసు, డిప్యూటీ సీఎంఓ, తర్వాత ఫారెస్ట్ మినిస్టర్ మొత్తం కలగలిపి ద బెస్ట్ వేలో ఎఫర్ట్స్ పెట్టారు, జల్లెడ పెట్టారు. కానీ ఎక్కడ పాప ఆచూకీ కాదు కదా, కానీ కొంచెం ఆనవాళ్ళు కూడా దొరకలే. ఇప్పుడు కూడా ఇంకా పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వం చేతనంతరం ఎవడన్నా అనగలుగుతాడు. బట్ పాప అయితే క్షేమంగా ఎక్కడైనా సరే ఉందని నాకు అనిపిస్తుంది. బట్ అంతే క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల దగ్గర చేరుకోవాలి కదా, దానికోసం ఎదురు చూపులు. నేను మరలా చెప్తున్నా, పాప తల్లిని పాపం ఏం అనకండి. ఆమె చిన్న వయసు, ఎలా రేటలు ఏంటో తెలియట్లేదు. తండ్రి కూడా పాపం అలాగే ఉన్నాడు. ఆ బాధలో వాళ్ళు ఏం మాట్లాడుతుంది ఏంటో, ఆ ఫేస్ రెస్పాన్స్ కూడా కొంచెం తేడాగానే ఉన్నాయి. వదిలేసేయండి. పోలీసులు 1-2 సార్లు ఆల్రెడీ క్రాస్ చెక్ చేశారంట. వీళ్ళు ఎవరికైనా అమ్మారా లేదంటే ఎవరికైనా ఇచ్చారా ఏంటని, అలా ఏం చేయలేదంట. పాపం నిర్లక్ష్యం అయితే ఉంది. అలానే వాళ్ళు తిడుతున్నో ట్రోలింగ్ చేస్తుంటే ఏమొచ్చింది చెప్పండి? పాప క్షేమంగా రావాలని కోరుకుంటుందా మనం చేయగలిగింది ఏమీ లేదు. అండ్ ఇక నుంచి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. పసిపిల్లలు ఉన్నప్పుడు
కంటికి రెప్పలా కాపాడుకుందాం. అది మాత్రం మరొకండి. దానికి ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి, అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి, పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళుంటే అది టెక్నికల్ అనాలిసిస్ తో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్ 2 days నుంచి. వీఆర్ డూయింగ్ సో ఫార్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి, ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లానే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి, లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సర్చ్ విల్ గో ఆన్. ఈ కేసులో కీలకమైనది కుక్క. సారీ సార్. సరిపోయే రోజు